అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు వంటి చిరు ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ సిబ్బంది వేతనాలను చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 86,68,000 విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీననే వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేసి జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ పెట్టామని తెలిపారు. సుమారు 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల రూపాయల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేశామని వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు సంబంధించిన వివరాలను రియల్ టైంలో నమోదు చేసి సేవలను వేగవంతంగా అందించగలుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం 70 నుంచి 96% పెరిగిందని పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు కూడా పరిష్కారం చూపామని తెలిపారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించామని, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్ హోదా కల్పించి పూర్తిస్థాయి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించే ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 ప్రధాన డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమంపై ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసి వెళ్ళిందని, వారు చేసిన భారీ అప్పుల కారణంగా ప్రస్తుత ఆదాయంతో పాటు అదనపు అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. అయినప్పటికీ అంగన్వాడీ సిబ్బంది సంక్షేమం, చిన్నారుల పోషణ, మహిళల ఆరోగ్యం వంటి అంశాల్లో ప్రభుత్వం వెనుకడుగు వేయదని హోంమంత్రి అంతా స్పష్టం చేశారు.